మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇండస్ట్రీ ఎంప్లాయీ ఫెడరేషన్ వాళ్ళకి దాదాపుగా 30% వరకు వేతనాలు పెంచాలంటూ డిమాండ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ప్రస్తుతానికి సినిమా షూటింగ్లకి అటెండ్ అవ్వం, అంటే అది పెద్ద సినిమాలు అవ్వచ్చు, వెబ్ సిరీస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్, వీటన్నిటికీ కూడా మేమైతే ప్రస్తుతానికి ఈ విషయం పైన మేము నిరసనలు వ్యక్తం చేస్తున్నాము అన్నట్టుగా తెలియజేయడం జరిగింది. మరోవైపు ఇదే అంశం పైన వాళ్ళు గతంలో కూడా అటు ఫిలిం ఛాంబర్ దృష్టికి తీసుకొని రావడం జరిగింది. ఈ వేతనాల విషయం ఏదైతే ఉందో, అంటే 30% వేతనాలు పెంచాలి అనే అంశాన్ని గతంలో వాళ్ళు ఫిలిం ఛాంబర్ దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా అటు ఫిలిం ఛాంబర్ వర్సెస్ ఫిలిం ఫెడరేషన్ మధ్య దీనికి సంబంధించినటువంటి డిస్కషన్స్ జరిగినప్పటికీ కూడా ఫిలిం ఛాంబర్ అయితే దీన్ని కంప్లీట్గా ఖండించినటువంటి సందర్భాలు మనం గతంలో చూసాము. అదే అంశం పైన ఛాంబర్కి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా మాట్లాడినటువంటి తీరు కూడా మనం గతంలో చూసామంటే ఏదైతే 30% వేతనాలు పెంచాలి అనే అంశం ఏదైతే ఉందో ఇప్పటికే అంటే ఇవ్వాల్సిన దానికంటే కూడా చాలా ఎక్కువగానే ఇస్తుంది, ఇంకా కూడా మీరు పెంచాలి అనే అంశాన్ని దృష్టిలోకి తీసుకొస్తే దీన్ని మేము ఏం చేయలేము అనే విషయాన్ని కూడా వాళ్ళు తెర మీదకి తీసుకొని రావడం జరిగింది. మరోవైపు ఇదే అంశం పైన అంటే ఫిలిం ఫెడరేషన్ వాళ్ళు కూడా మీరు అంటే మేము కష్టపడిన దానికే మీరు ఇస్తున్నారు తప్పితే అధికంగా ఎందుకు ఎక్కడిస్తున్నారు అనే అంశాన్ని కూడా వాళ్ళు కూడా తెర మీదకి తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు వీరి డిమాండ్లు ఏదైతే ఉందో అయితే 30% వేతనాలు పెంచాలనే డిమాండ్ ఏదైతే ఉందో అది కూడా ఎప్పుడైతే వీళ్ళకి వేతనాలు పెంచడం స్టార్ట్ చేస్తారో ఎప్పుడు పేమెంట్ అప్పుడే క్లియర్ చేయాలి అనే అంశాన్ని కూడా వాళ్ళు తెర మీదకి తీసుకొని రావడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ వాళ్ళతో అంటే ఈ ఫిలిం ఫెడరేషన్కి సంబంధించినటువంటి వాళ్ళు ఈ ఎంప్లాయీస్ యూనియన్ అంతా కూడా దీన్ని సమ్మె చేయడంతో ప్రస్తుతం జరుగుతున్నటువంటి సినిమా షూటింగ్స్ ఏవైతే ఉన్నాయో అందులో భాగంగా వీళ్ళు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ప్రొడ్యూసర్స్ వాళ్ళని ఇక్కడ తీసుకురావడంతో అదే అంశం పైన కూడా వాళ్ళు సీరియస్ అవుతున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది. అందులో భాగంగానే దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఈ ఫిలిం డెవలప్ ఫెడరేషన్కి సంబంధించినటువంటి అంశంలో భాగంగా వీళ్ళంతా నిరసనలు వ్యక్తం చేయడంతో పొరుగు రాష్ట్రాల నుంచి తీసుకొని రావడంతో ఆ అంశం పైన కూడా వాళ్ళు సీరియస్ అయినటువంటి అంశాలు మనకి ఇక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక హీరోనే కాదు, డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో ఒక కార్మికుల యొక్క ఇబ్బందులు ఆయనకు తెలియదా? తెలిసి కూడా ఇలా మేము ఒకవైపు నుంచి సమ్మె చేస్తున్నాము, ఒకవైపున దీని మీద నిరసనలు వ్యక్తం చేస్తున్నామని తెలిసినప్పటికీ కూడా పొరుగు రాష్ట్రాల నుంచి ఎలా తీసుకొస్తారు అనే అంశాన్ని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి తీరు ఇక్కడ కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రానికి ప్రస్తుతానికైతే తెలుగు సినిమా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఎంప్లాయీ ఫెడరేషన్ ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా ఇప్పుడు ఈ 30% వేతనాలపైన చాలా గట్టిగానే కూర్చున్నారు. మరోవైపు నుంచి కూడా ఫిలిం ఛాంబర్ దీన్ని ఖండిస్తున్నప్పటికీ కూడా ఇద్దరి మధ్య ఆ సయోధ్య అనేది కుదరకపోవడంతో ఇప్పుడు నిరసనల వరకు కూడా రావడం జరిగింది. ప్రస్తుతానికైతే షూటింగ్స్ అన్ని కూడా బంద్ అన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి చూద్దాం, ప్రస్తుతానికి షూటింగ్స్ అన్ని బంద్ అవడంతో దాదాపుగా ఇప్పటికే సెట్స్ పై ఉన్నటువంటి పెద్ద సినిమాలు ఉన్నాయి, చిన్న సినిమాలు ఉన్నాయి. సో ప్రొడ్యూసర్స్ కి లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరి ఈ అంశం పైన ఫిలిం ఛాంబర్ ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా ఏంటనేది తెలియాల్సి ఉంది.